ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మదనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 7 ఏళ్ల చిన్నారి రిషిక ప్రియ హత్యోదంతం పెను సంచలనం రేపింది. అక్కడ పూర్తిగా ఒక ఘర్షణ పూరిత వాతావరణం కనిపిస్తోంది. నిందితుడు కులవర్ధన్ను తమకు అప్పగించాలంటూ అన్నమయ్య సర్కిల్లో ప్రజలు కదం తొక్కారు. రహదారిపై బైఠాయించి భారీ ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు కూడా అక్కడ నిలిచిపోయాయి. ఆందోళనకారులను అదుపు చేయడం పోలీసులకు సవాలుగా మారుతున్నటువంటి పరిస్థితుంది. దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. పెద్ద ఎత్తున రోడ్డు మీద బైఠాయించి వాడిని ఉరి తీయాలి, వాడిని మాకు అప్పగించండి, లేదంటే మేమే చంపేస్తాం, మీరు ఉరి తీస్తారా మాకు అప్పగిస్తారా అంటూ అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా స్క్రీన్ మీద చూస్తున్నారు. నడి రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితుంది. మదనపల్లి రోడ్లన్నీ జన సందోహంతో నిండిపోయినటువంటి పరిస్థితుంది. ఆ తల్లిదండ్రుల ఆవేదన నిజంగా కన్నీళ్లు పెట్టిస్తోంది ఎవరికైనా సరే. నిన్నటిదాకా కళ్ళ ముందు ఆడుకున్నటువంటి ఆ చిన్నారి, ముక్కుపచ్చలారినటువంటి ఆ చిన్నారి, అభంశుభం తెలియనటువంటి ఆ పాప 7 సంవత్సరాల రిషిక ప్రియ నిన్నటి వరకు కూడా తల్లిదండ్రులతో, అక్కడ కాలనీ వాసులతో, చుట్టుపక్కల వాళ్ళతో అంతా కూడా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా సైకిల్ తొక్కుకుంటూ, ఆడుకుంటూ, ఎప్పుడు నవ్వుతూ, కళకళలాడుతూ కనిపించినటువంటి ఆ పాప ఒక్కసారిగా విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ, గుండెల మీద కొట్టుకుంటూ, అమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావంటూ రోధిస్తూ ఉన్నారు. దీనికి కారణమైనటువంటి ఆ వెధవను వాడిని వదిలిపెట్టడానికి వీల్లేదంటూ వాళ్ళు చాలా అంటే చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కన్నీరే మదనపల్లిలో ఇప్పుడు నిప్పు కణికులై రాజేస్తున్నటువంటి పరిస్థితి. మా బిడ్డను పొట్టన పెట్టుకున్నటువంటి ఆ రాక్షసుణ్ణి, ఆ సైకో వెధవని వదలొద్దు సార్ అంటూ రోడ్డు మీదే కూలబడిపోతున్నారు. రోడ్డు మీద కూలబడిపోయి నిజంగా ఆ తల్లి నోట మాట కూడా రావట్లేదు, సొమ్మసిల్లి పడిపోయింది. నా బిడ్డను ఈ నరరూప రాక్షసుడు చంపేశాడు అని చెప్పి ఆమె చాలా అంటే చాలా బాధకు గురవుతుంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ బంధువులు అయితే నిజంగా చాలా అంటే చాలా రోధిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఇంట్లో ఒక మహాలక్ష్మిలాగా కనిపించినటువంటి ఆ తల్లి, ఆ చిన్న పాప 7 సంవత్సరాల పాపని ఇంత దుర్మార్గంగా ఇంట్లోకి తీసుకెళ్ళి దారుణంగా చంపేసి డ్రమ్లో పడేసాడా అంటూ తలుచుకొని గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి ఆ కన్న తల్లి ఆవేదన చూసిన వాళ్ళు ఎవరైనా సరే కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. వారిని ఓదార్చడం నిజంగా ఎవరి వల్ల కావట్లేదండి. ఒక పక్క విషాదం కనిపిస్తోంది, మరో పక్క రక్తం ఉడికించే ఆగ్రహం. మదనపల్లిలో ప్రస్తుత పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అత్యంత నిజంగా చూస్తున్న వాళ్ళకి గుండె నిండా భారం కనిపిస్తోంది. రోడ్ల మీదకి వచ్చేసారు. అసలు ఆ చనిపోయినటువంటి బిడ్డ తమ బిడ్డ కాకపోయినా, తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, మదనపల్లిలో స్థానికులు, నివాసితులు, ఆ కాలనీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా అక్కడ రియాక్ట్ అవుతూ ఉన్నారు, బాధతో మాట్లాడుతూ ఉన్నారు, ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి రాక్షసుడిని ఇన్ని రోజులు మనం ఇంటి చుట్టుపక్కల పెట్టుకొని ఉన్నామా? ఇలాంటి సైకో వెధవ మన మధ్య ఇన్ని రోజులు ఉన్నాడంటూ ఆ కులవర్ధన్ అనేటువంటి వెధవని మాకు అప్పగిస్తారా, లేదంటే నడి రోడ్డు మీద అతన్ని ఉరితీస్తారా అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా చాలా కేసులు వాళ్ళు చూస్తున్నారు. ఇట్లా క్రూరంగా చంపేసినటువంటి వెధవల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైలుకి తీసుకెళ్తారు, తర్వాత కొన్ని రోజులు జైల్లో ఉంటారు, జైల్లో మేపుతారు, అడ్డగాడిదని మేపినట్టు మేపుతారు. తర్వాత ఏదో రకంగా వాడికి బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తాడు, ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటాడు, ఇంకెంతమంది పసిపాపల్ని ఒక సైకోలాగా వాడు చంపేస్తాడని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వెధవల్ని నడ్డి రోడ్డు మీద కాల్చన్న చంపాలి, ఉరితీన తీయాలి, మాకిస్తే రాళ్లతో కొట్టి చంపుతాం కదా అలాంటి వెధవని. నిజంగా వాళ్ళ అంత ఆగ్రహానికి గురి కావటం, వాళ్ళంత ఆవేదనకి గురవటంలో తప్పు లేదండి. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక పసి పాపను, 7 సంవత్సరాల పాపను, 2వ తరగతి చదువుతున్నటువంటి ఆ పాపను వాడు ఇంటి లోపలికి తీసుకెళ్ళి ఎవరు చూడనటువంటి సమయాన్ని అదును చూసుకొని ఇంటి ఆవరణలో సైకిల్ తొక్కుతున్నటువంటి ఆ పాపని బలవంతంగా ఇంటి లోపలికి తీసుకెళ్ళిపోయి మరి ఏం దారుణం చేశాడో, ఏం దుర్మార్గం చేశాడో ఇంకా అనుమానం ఉంది పోలీసులకి. వీడు ఏమన్నా అత్యాచారం ఏమన్నా చేశాడా, చంపే ముందు అఘాయిత్యం ఏమైనా జరిగిందా? ప్రస్తుతం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నారు. వాస్తవాలు ఇంకా కొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా రియాక్ట్ అయ్యారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం నిజంగా చాలా బాధ కలిగించే విషయం అండి. నిజంగా పసిపాపను అంత దారుణంగా
ఎంత ఎంత బాగుంది చూడండి ఆ పాప. నిజంగా మన ఇంట్లో పెరిగినటువంటి పాపలాగా అక్కడ ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు. నిజంగా వాడిని కఠినంగా శిక్షించాలని రోడ్ల మీదకి వచ్చారు చూడండి. తమకు సంబంధం లేనటువంటి స్థానికులు కూడా కడుపు మండిపోయి రక్తం మరిగిపోయి ఆ వెధవని, మన మదనపల్లిలో ఇలాంటి రాక్షసుడు ఉన్నాడా, ఇలాంటి ఒక సైకో వెధవ ఉన్నాడా. ఇంకొక సమాచారం కూడా వస్తుంది, వీడికి గంజాయి అలవాటు ఉంది, మత్తులో తేలుతూ ఉంటాడు, గతంలో కూడా చాలామందిని ఇదే విధంగా మహిళల్ని ఇబ్బంది పెట్టాడు, అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి అతని మీద ఆరోపణలు ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం వస్తుంది. సో అక్కడ స్థానికుల్ని కట్టడి చేయడం మాత్రం పోలీసులకు నిజంగా సవాలుగా మారింది. పెద్ద ఎత్తున పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. వాడిని, ఆ కులవర్ధన్ అనేటువంటి సైకోని రహస్య ప్రాంతానికి ప్రస్తుతం పోలీసులు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అదుపులోనే ప్రస్తుతం వాడున్నాడు. కఠినంగా శిక్షిస్తామని అక్కడున్న స్థానికులకు హామీ ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా వినట్లేదండి. అన్నమయ్య సర్కిల్ దగ్గర అదల్పు బలగాలు కూడా మోహరించారు. ఆ సర్కిల్ దగ్గర సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. రోడ్డు మీద కూర్చుండిపోయారు. ఇంకా వాడిని మాకు అప్పగిస్తారా, లేదంటే ఈరోజు అన్ని ఉరి తీస్తారా లేదా, మాకు సమాధానం చెప్పండి అంటూ కడుపు మండిపోతూ రక్తం మరిగిపోతూ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఒక కుటుంబ సభ్యులు, ఆ పాపకు సంబంధించిన బంధువులే కాదండి, మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కులవర్ధన్ అనే సైకో వెధవకి వ్యతిరేకంగా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తామని. ఈ వీడియో మీద తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి. అభం శుభం తెలియనటువంటి ఆ చిట్టి తల్లిని, ఆ మహాలక్ష్మిని ఎంత దారుణంగా ఇంట్లోకి తీసుకెళ్ళి దారుణం చేసి ఒక వాటర్ డ్రమ్ములోనండి, ఒక డ్రమ్ములో చంపి పడేసి కుక్కి ఆ డ్రమ్ములో పెట్టి ఉంచాడంటే వాడికి అసలు ఎన్ని గుండెలు. వాడు అసలు నిజంగా ఈ విషయం బయటకు వస్తే నా పరిస్థితి ఏంటనేది కూడా వాడు ఆలోచించాల. నన్ను చంపేస్తారు కదా, ఇక జైల్లో నేను సంవత్సరాలు మగ్గాలి కదా అన్న ఆలోచన కూడా లేదు వాడికి. అంత రాక్షసుల్లా బిహేవ్ చేశాడు. కానీ లో ఉన్న ఇది చేశాడా అన్న అనుమానం కూడా ఉంది. సో పోలీసులు తరువుగా దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఒక రహస్య ప్రాంతానికి ఆ విధవని తీసుకెళ్లి ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఆ పాపని ఏ టైంకి నువ్వు ఇంట్లోపలికి తీసుకెళ్ళావు, ఏం చేసావు, ఏంటి మొత్తం కూడా ఒక పోలీసులు మొత్తం కూపీ లాగుతున్నారు సమాచారం మొత్తం. కానీ అక్కడ ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. మీరు రియాక్ట్ అవ్వండి. వాడిని ఎట్లా శిక్షించాలి? నిజంగా ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు, చాలా బాధకు గురవుతూ ఉన్నారు. ఇలాంటి రాక్షసులు మన ఇంటి వైపు చూస్తే ఏంటి మన పరిస్థితి, మనకు ఆడపిల్లలు ఉన్నారు, చిన్న పాపలు ఉన్నారు, మన పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళ గుండెల్లో బాధతో పాటు ఆవేదనతో కూడా ఉంది. సో ఈ బయటకు వెళ్తున్నటువంటి ఒక పాప సేఫ్గా ఇంటికి తిరిగి రాని పరిస్థితుందా మదనపల్లిలో అని బాధపడే పరిస్థితుంది, భయపడే పరిస్థితుంది. సో డెఫినెట్గా వీడిని ఏం చేయాలి, ఈ సైకో వెధవని ఏం చేయాలి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వండి. చేయకుండా ఆపము ఇంకా